మిత్రులకు నమస్కారం. మార్చి 1 తారీఖు మీకు తెలుసు జరిగిన సంఘటనలు. అయితే ఇప్పుడు ప్రధానంగా 3 రోజుల క్రితం గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జన్వాడలో 301 సర్వే నెంబర్ నుంచి మొదలు పెడితే 313 సర్వే నెంబర్ వరకు 25 ఎకరాలలో 1,00,000 స్క్వేర్ ఫీట్ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిది. వారి కుటుంబ సభ్యుల మీద భూములు ఉన్నాయి. ఇది అక్రమ నిర్మాణమే కాకుండా అటు వట్టినాగులపల్లి నుంచి చెరువులు నిండి ఆ చెరువుల నీళ్లు మొత్తం గండిపేట చెరువుకు చేరే అవకాశం ఉన్న నాలాను మొత్తం పూర్తి చేసి దాన్ని రహదారిగా మార్చుకొని కేటీఆర్ గారు దాన్ని వినియోగించుకుంటున్నాడు. కాబట్టి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కింది స్థాయి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎవరు చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ అక్రమాలను నిగ్గుదేల్చి సంబంధించిన వాళ్ళ మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నేను కేసు ఫైల్ చేస్తే 8 మంది సభ్యులతో కూడుకున్న కమిటీని నియమించి 8 వారాలల్లా నివేదికనివ్వండి, స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి జరిగిన అక్రమాలను అన్నింటిని కూడా నివేదించండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందో ఇక అసలు తతంగం మొదలైంది. నిన్న టీఆర్ఎస్ మిడతల దండు పత్రికా సమావేశం పెట్టి అసలు విషయం గురించి మాట్లాడకుండా చాలా అంశాలు ప్రస్తావించండి. ఆ అంశాల మీద మళ్ళొక్కసారి నేను మాట్లాడతా. వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడిన అంశాల గురించి పాత్రికేయులకు మళ్ళొక్కసారి నేను పూర్తి స్థాయిలో వివరిస్తా. కానీ ఇప్పుడు ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి నియమ నిబంధనలను ఉల్లంఘించి 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా వాటర్ బాడీస్ను ఎంక్రోచ్ చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని మేము చెప్పినప్పుడు ఆ పార్టీ విప్ శాసనసభ్యుడు బాల్క సుమన్ ఏం మాట్లాడిండంటే ఇక్కడ స్పష్టంగా ఉన్నది. ఫామ్ హౌస్ 4 ఏళ్ల క్రితం కేటీఆర్ గారు లీజుకు తీసుకున్నారని వెళ్ళాడు. ఇది ఎవరి పేపరు? నమస్తే తెలంగాణ, కేసీఆర్ గారి గుండె చప్పుడు. కేసీఆర్ గారి గుండె చప్పుడులో ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కేటీఆర్ గారు అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్ గారు స్పష్టంగా అది కేటీఆర్ యజమాని కాదు, కేటీఆర్ 4 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాడు. మేము ఎన్నోసార్లు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. రెగ్యులర్గా కేటీఆర్ గారు అక్కడ పర్యటిస్తుంటాడు, ఆయన కుటుంబ సభ్యులతోని అక్కడ ఉంటాడు. ఆ ప్రాంతంలో మీరు ఎవరిని అడిగినా కూడా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అని చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారని చెప్పి బాల్క సుమన్ కేటీఆర్ ప్రతినిధిగా స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. ఇది వాళ్ళే గుర్తించి వాళ్ళే చెప్పిన అంశం. కానీ మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు ఆయన ట్విట్టర్లో ఒకటి పెట్టిండు. దీంట్లో ఈ కింది లైన్స్ చదువుతున్నా. ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్. అంటే 301 నుంచి 313 సర్వే నెంబర్లు జన్వాడ గ్రామంలో ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలలో నాకు ఎలాంటి భూమి లేదని నేను గతంలో ఏదైతే చెప్పినో దాని ప్రకారం నాకు అక్కడ ఏమి భూమి లేదని చెప్పి కేటీఆర్ గారు తన ట్విట్టర్లో స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. ఇది కేటీఆర్ గారి యొక్క ట్విట్టర్లో వారు స్వయంగా ప్రకటన. అయితే ఈ సందర్భంగా మీకు తెలిసిక మే 5
మార్చి 5 తారీఖు రోజు ఈ సమస్యకు సంబంధించి డ్రోన్ కెమెరాను రేవంత్ రెడ్డి గారు వినియోగించిందని, తద్వారా కేటీఆర్ గారి ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు, ఆస్తులకు భంగం కలుగుతుంది, ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసి జైలుకు పంపించినాము అని చెప్పి మార్చి 5 తారీఖు రోజు నన్ను, నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ముఖ్యమైన ఆ గండిపేట రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కూడా అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది. ఆ సందర్భంగా నా బెయిల్ మీద చర్చకు వచ్చినప్పుడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ ముందల పోలీసు వాళ్ళు ఒక మెమోను ఫైల్ చేసిండ్రు. ఈ మెమో 12 మార్చి 2020లో ఫైల్ చేసిండ్రు. అఫీషియల్గా కోర్టులో నా బెయిల్ తిరస్కరించడానికి ఒక మెమో ఫైల్ చేసిండ్రు. ఈ కారణాల చేత రేవంత్ రెడ్డి గారి బెయిల్ను తిరస్కరించండి, ఒకవేళ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే కేటీఆర్ ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులకు ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు ఫైల్ చేసిన మెమో. దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ నేను చదివినిపించదలుచుకున్నా. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ బేస్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్స్ హ్యావ్ కమిటెడ్ అఫెన్స్ that they have near the properties residing the premises properties oblique residing premises of private persons and dignitaries including residing premises Sri Kalvakuntla Taraka Ramarao బ్రాకెట్లో కేటీఆర్ హానరబుల్ ఐటీ మినిస్టర్. దాంట్లోనే లాస్ట్ పారాగ్రాఫ్లో ఇంకొక మాట కూడా చెప్పారు. శ్రీ కేటీఆర్ రామారావు ఈజ్ ఏ హానరబుల్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్ అండ్ సన్ ఆఫ్ హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. The family is having high security threat. The accused with their activities have accused a security breach and given scope to others causing harm to the lives and property of the family. As such, the section 336 IPC attracts. రేవంత్ రెడ్డి అనే అతనికి బెయిల్ వస్తే వాళ్ళ ఆస్తులకే కాదు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది ఈ కుటుంబ సభ్యులకు అని చెప్పి 12 మార్చ్ 2020 నాడు పోలీస్ అధికారి స్పష్టంగా నివేదిక ఇచ్చిండు. ఇక ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడ ఆస్తి ఉన్నదా లేదా, కేటీఆర్ గారు ఉంటే ఏం సంగతి అని మేము చెప్పినాం. మమ్మల్ని పక్కన పెట్టి బాల్క సుమన్ గారే లీజ్కి ఇక్కడ ఉంటున్నాడని అధికార ప్రతినిధిగా అతను మాట్లాడాడు. ఆ తర్వాత విచారణ చేసిన పోలీస్ అధికారులు దీంట్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఎస్హెచ్ఓని అపాయింట్ చేస్తే ఆ ఎస్హెచ్ఓ ఆయన విచారణ మేరకు అందిన చూసిన సమాచారం మేరకు ఇక్కడ కేటీఆర్ గారు నివసిస్తుండ్రు, కేసీఆర్ కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటన వల్ల వాళ్ళ ఆస్తులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి విచారణలో సమాచారాన్ని సేకరించి దీన్ని కోర్టుకు నివేదించిండు. ఇవాళ నేను కేటీఆర్ని అడుగుతున్నా, నువ్వు భూములు లేవని అన్నావు కదా, ఇవాళ నీ శాసనసభ్యుడేమో నువ్వు లీజుకున్నావు అన్నాడు, నీ పోలీసులేమో నీకు అక్కడ ప్రాపర్టీ ఉందని, ఇక్కడ నువ్వు నివసిస్తున్నావు అని పోలీసులు ఇచ్చిండ్రు, ఇవాళ నువ్వు మాత్రం నాకు చిన్న ఇంచు భూమి కూడా లేదని కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చెప్పాడు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఒక డాక్యుమెంట్ మీ ముందర పెడుతున్నా. ఈ డాక్యుమెంట్ ఒకసారి మీడియా మిత్రులు తెలంగాణ సమాజానికి చూపించండి. డాక్యుమెంట్ నెంబర్ 2912 ఆఫ్ 2019, 2912 ఆఫ్ 2019 ఇయర్లో మార్చ్ 7th రోజు 2019లో సేల్ డీడ్ జరిగింది. ఈ సేల్ డీడ్ ఎవరి పేరు మీద ఉందా అంటే కల్వకుంట్ల శైలిమ, వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు, 2 ఎకరాల 2 గుంటలు. ఒకవేళ పేరుంటే కేటీఆర్ నాకు తెలుసో తెలియదో అంటాడేమో, అట్లాంటి పేరు ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారని కూడా ఏమన్నా అంటాడేమో. ఇక్కడ ఫోటో కూడా ఉన్నది, కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో. 301 సర్వే నెంబర్ల 2 ఎకరాల 2 గుంటలకు సంబంధించిన సేల్ డీడ్. ఈ సేల్ డీడ్ నెంబర్ 2912 ఆఫ్ 2019 కల్వకుంట్ల శైలిమ, వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారికి 2 ఎకరాల 2 గుంటలు 301 సర్వే నెంబర్లు ఉన్న సేల్ డీడ్ డాక్యుమెంట్. ఇంకొక డాక్యుమెంట్ సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 7424
7424 ఆఫ్ 2019. ఇది 7th డే ఆఫ్ మే 2019. ఇందులో కూడా కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎకరం పైన భూమి ఉంది ఇక్కడ జన్వాడలో అని చెప్పి ఇగో ఇందులో కూడా ఫోటో ఉన్నది కల్వకుంట్ల శైలిమ గారిది. మరి ఇక్కడ క్లోజప్లో కొంచెం తీసుకోండి కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో ఇక్కడ డాక్యుమెంట్లో. ఇది రెండో డాక్యుమెంట్. ఇక మూడో డాక్యుమెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు స్వయంగా 2018 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో, ఇది కేటీఆర్ గారు స్వయంగా స్వదస్తూరి ఆయన సంతకం ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన డిక్లేర్ చేసిన ఇది 3వ పేజీ, ఇది 20వ పేజీ. ఆస్తులు అప్పులు ఎన్నికల అఫిడవిట్లో మనం డిక్లేర్ చేయాలి కాబట్టి కేటీఆర్ గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో పేజీ నెంబర్ 20 కింద కేటీఆర్ గారు సంతకం ఉంది. ఇందులో ఎఫ్ కాలంలో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ అర్బనా వెంచర్స్ ఫర్మ్ 2,70,72,820 రూపాయలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్లో 2,70,72,820 రూపాయలు ఉన్నాయని చెప్పి అధికారికంగా కేటీఆర్ గారు స్వదస్తూరితోటి ఎన్నికల అఫిడవిట్లో డిక్లేర్ చేసిండు. ఆ అర్బనా వెంచర్స్ పేరు మీద భూమి ఉన్నది. అర్బనా వెంచర్స్ పేరు మీద సేమ్ 313 సర్వే నెంబర్ల భూమి ఉన్నది. ఈ భూమి డాక్యుమెంట్లు కూడా మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చినాం. అంటే ఇవాళ ఈ అర్బనా వెంచర్స్ కానీ శైలిమ గారి పేరు మీద ఉన్న 2 డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 301 నుంచి 313 సర్వే నెంబర్లలో 25 ఎకరాలల్లా 1,00,000 స్క్వేర్ ఫీటు అక్రమంగా అనుమతులు లేకుండా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు 1,00,000 స్క్వేర్ ఫీట్లలో. దీనికి రహదారి మనకు వట్టినాగులపల్లె నుంచి గండిపేటకు నీళ్లను తీసుకెళ్లే 50 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల లోతు నాలాను పూడ్చి రహదారిగా మార్చుకొని ఆ ఫామ్ హౌస్కు దారిగా వాడుకుంటున్నాడు. ఇది 100% బయో కన్జర్వేషన్ జోన్లో వాటర్ బాడీస్కు వ్యతిరేకంగా బయో కన్జర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం జరిగిందని కోర్టులో మేము ఏదైతే కేసు వేసినామో ఆ సర్వే నెంబర్లలో కేటీఆర్ గారి యొక్క ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చేసిన ట్వీట్లో క్లియర్గా ఆయన ఏమంటాడు, ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీస్ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్. నేను గతంలో ప్రకటించినట్టుగా 301 నుంచి 313 సర్వే నెంబర్లలో నాకెక్కడ ఎలాంటి భూమి లేదని కేటీఆర్ గారు ప్రకటించారు. కేటీఆర్ గారు పచ్చబద్ధం చెప్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇవాళ ఇన్ని రకాలుగా పచ్చిగా దొరికిపోయినా బరిబత్తల బజార్లో నిలబడ్డాక కూడా కేటీఆర్ గారు బుకాయించాలని చూస్తున్నాడు. ఇవాళ కేటీఆర్ మొన్న ఏదైతే ట్విట్టర్లో తను ప్రకటన చేసిండో ఇన్ని ఆధారాలను నేను డాక్యుమెంట్లు వాళ్ళ భార్య సతీమణి పేరు మీద ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్న అర్బనా వెంచర్స్కు సంబంధించిన డాక్యుమెంట్ ఇవేవి కూడా నేను తయారు చేసినవి కాదు, సబ్ రిజిస్ట్రార్లో అధికారికంగా అధికారులు ఇచ్చే డాక్యుమెంట్లు. ఇవాళ ఈ పోలీసులు కూడా కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు, ఆయన అక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏ నార్సింగి పోలీసులు అయితే నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించారో స్పష్టంగా వాళ్ళే చెప్పారు. వాళ్ళ అధికార ప్రతినిధి బాల్క సుమన్ మా నాయకుడు సచీలుడు సత్యహరి చంద్రుడు కలియుగంలో జన్మించిన అవతారము మా కేటీఆర్ గారు అని చెప్తున్నాడు. ఇదే కాకుండా ఇంకొకటి చెప్తున్నాడు, నేను గతంలో ఇచ్చినప్పుడు ఫామ్ హౌస్ను వెలికి తీసినప్పుడు కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయని ఇచ్చిన. ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు. వీటి గురించి ఎక్కడ ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించలేదు, ఎక్కడ ప్రజలకు చెప్పలేదు, ఎప్పుడు అడిగినా బుకాయిస్తున్నాడు ఇట్లా నాకు భూములు లేవని. ఇది పక్కన పెడితే 645 నుంచి 8 ఎకరాల చిల్లర 645 సర్వే నెంబర్. అంటే జన్వాడలో ఊరికి ఆ పక్కన ఈ భూములు ఉన్నాయి, ఊరికి ఇంకో పక్కన ఈ భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబంధం లేదు. ఇవాళ ఈ భూములు చూపించి భూములలో మాకు ఫామ్ హౌస్ లేదు, నువ్వు చూపిస్తావా, నువ్వు సవాలా, నీ తలకాయనా అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ 645 సర్వే నెంబర్లో ఉన్న 8 ఎకరాల చిల్లర
శైలిమ గారికి వాళ్ళ తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ కొనుగోలు ద్వారా కానీ భూములు వచ్చినాయి. ఈ భూములు వేరు. జన్వాడ గ్రామంలో ఇంకొక పక్కన ఈ భూములు ఉన్నాయి. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న భూములు 301 సర్వే నుంచి 313 సర్వే నెంబర్లో 25 ఎకరాలల్లా కేటీఆర్ గారికి ఆస్తులు ఉన్నాయి. నేను అధికారికంగా ఛార్జ్ చేస్తున్న కేటీఆర్ను, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు అక్రమార్కుడివి, నిబంధనలను ఉల్లంఘించి నీ శాఖలోనే నువ్వు తప్పుడు విధానాల ద్వారా ఈ భూమిలో అక్రమ నిర్మాణంలో నువ్వు ఉంటున్నావు. నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మా మీద ఆరోపణలు చేసి బురద జల్లి తిట్టి ఇక ఆయన ఇన్ని తప్పులు చేసి ఇరుక్కున్నాక ఏమాత్రం సిగ్గుపడతలేరు. ఓ లండన్ బారిస్టర్ను తెచ్చిండు. ఆ లండన్ బారిస్టర్ ట్విట్టర్లో అప్పా నువ్వు వీరుడివి శూరుడివి, ఇక నువ్వు ఎగురితే ఆకాశం నువ్వు దిగితే పాతాళం, నీ అంత మొగోడు లేడు మొనగాడు లేడు, నిన్ను చూసి అసూయ పడుతురాని. సిగ్గుండాలి 6.5 అడుగులు పెరిగిన ఆయనకు ఈ మాట అననికే. ఆఖరి ఒళ్ళు పెరిగితే సరిపోదు, బుర్ర కూడా ఉండాలి. 6.5 అడుగులు ఆయన ట్విట్టర్లో ఈయనకు మద్దతు వాళ్ళకనికి వచ్చాడు. లండన్లో బారిస్టర్ చదివిండంట ఆయన. ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికి, నీ చదువెందుకు సంకనాకడానికి అని అడుగుతున్నా ఆయనకు మద్దతు వచ్చిన ఆయన ట్విట్టర్లో. నువ్వు మా గురించి ఫ్రస్ట్రేటెడ్ ఇరిటేటెడ్ ఆర్ అదర్వైజ్ ఇంకేదో అని మాట్లాడతావా? నువ్వు గులాంగిరి చేయదలుచుకుంటే చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు. నీ పార్టీని తాకట్టు పెడితే పెట్టు, మాకేం అభ్యంతరం లేదు. నీ తమ్ముడు చూసుకుంటాడు నీ తాకట్టును. ఇక లండన్ బారిస్టర్ను వదిలేసినాక మిడతల దండును తెచ్చిండయా నిన్న. మిడతల దండు మొత్తం కూర్చొని ఏమంటారు, రేవంత్ రెడ్డికి ఒట్టినావులపల్లి 22 గుంటలు ఉంది, ఆయన బ్రాహ్మభారతి జయప్రకాష్ రెడ్డికి కూడా ఒక 20 గుంటలు ఉంది, దీంట్లో అక్రమ నిర్మాణం ఉందని ఫోటో చూపించారు. మిత్రులారా, మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి ఇద్దరికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఇక్కడి నుంచి ఇటే పోదాం. నా భూమిలో కానీ నా బావభారతి భూమిలో కానీ 1 ఇంచు నిర్మాణం ఉన్నా అక్కడే నిలబడి నేనే గడ్డపారలు తీసుకొని నేను నా నిర్మాణాన్ని నేను కూలగొడతా. నువ్వు పంపించు జేసీబీలు, కేటీఆర్ నువ్వు రా, ఇద్దరం కలిసి బయలుదేర. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తా. నువ్వు ఫామ్ హౌస్లు ఉన్నావా, ప్రగతి భవన్లు ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడన్నా జూబ్లీ హిల్స్లో నీ మిత్రుల గెస్ట్ హౌస్లలో ఉన్నావా? నువ్వు ఎక్కడ చెప్తే నేను అక్కడికి వస్తా. అక్కడి నుంచి సరాసరి ఒట్టినాగులపల్లి 66 సర్వే నెంబర్లో బై2 ఏదైతే నాది నా బావమరిది అని నిన్న మీరు చెప్పినరో, ఎస్ మాకు అక్కడ ఆస్తి ఉంది. ఆస్తిలో ఎలాంటి నిర్మాణం లేదు. అది అక్రమమా సక్రమమా చర్చ పక్కన పెడతాం. ఎక్కడైతే నాకు భూమి ఉందో పూచిక పుల్ల కూడా దాంట్లో నేను నాటలేదు. పూర్తిగా ఓపెన్ ల్యాండ్ నాది, నా బావమరిది జయప్రకాష్ రెడ్డి, మా ఇద్దరికి. నాకు 22 గుంటలు, నా బావమరిదికి 20 గుంటలు ఇద్దరికి ఉన్నది. ఆయన నా బావమరిదే, నా భార్య తమ్ముడే. మా ఇద్దరికి అక్కడ భూమి ఉంది. పూచిక పుల్లన దాంట్లో నిర్మాణం ఉన్నా అక్కడే నించొని అక్కడనే జేసీబీలతో నేలమట్టం చేపిద్దాం. నేను సూటిగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. అక్కడి నుంచి సరాసరి జన్వాడకి వెళ్దాం. నేను చూపిస్తాను నీ అక్రమాలను, నీ అక్రమ నిర్మాణాలను, నీ అక్రమ భాగవతాలను. అక్కడే నిలబడి కూలగొట్టిద్దాం. నేను కేటీఆర్ ఇద్దరం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా, ప్రజలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఒకసారి జడ్పీటీసీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు పార్లమెంట్కి గెలిపించారు. పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. నావి ఏమి అక్రమ నిర్మాణం ఉన్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న కేటీఆర్ను రక్షించడానికి ముందుకొచ్చిన మిడతల దండుకు సూటిగా సవాలు విసురుతున్నా. కేటీఆర్ మిడతల దండుకు నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా డైరెక్ట్గా నేను అక్కడికి వచ్చి నిలబడి నేనే గడ్డపార తీసుకొని కూలగొడతా. అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా. అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మాటల ద్వారానో తిట్ల ద్వారానో సమస్యను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడినంత మాత్రాన మీరు నిన్న తిట్టిన తిట్లకు రేవంత్ రెడ్డి రెచ్చిపోయి వాళ్ళని ఏదో తిడితే కేసీఆర్ తప్పించుకోపోదామని అనుకుంటున్నాడు. సందెట్ల సడేమి ఎలాగా అసలు ఎందుకు సిగ్గుపడతలేరో నాకు అర్థమైతలేదు. నిన్న మాట్లాడిన వాళ్ళని చూసారు కొంతమంది బ్రోకర్లు, ఇంకోడు జోకరు. ఎవడే బ్రోకర్లను నమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిన్ను మంత్రిని చేసిర్రా. ఇవాళ నేను కేటీఆర్కి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 1990లో అంటే 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1990 ఏప్రిల్లో
కొన్ని బిల్డింగ్ల అనుమతులకు ఇచ్చిన దాంట్లో వివాదాస్పదం అయితే దాని మీద విచారణకు ఆదేశించింది ఆనాడు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆ విచారణలో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి విచారణకు ఆదేశించిన మరుక్షణం మున్సిపల్ శాఖ మంత్రిగా రాజీనామా చేసిండు. విచారణ అయిపోయి అతను ఎలాంటి తప్పు లేదని నివేదిక వచ్చిన తర్వాతనే తిరిగి మంత్రిగా బాధ్యతను చేపట్టిండు. 1990లోనే కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన రాజకీయాలకు ఆదర్శవంతమైన రాజకీయాలకు పునాదులు వేసింది. 1990లో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి ఆరోపణలు వచ్చిన మరుక్షణం పదవి నుంచి తప్పించుకొని విచారణ చేయడానికి అధికారులను నియమిస్తే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ విచారణలో అతను తప్పు లేదని తేలిన తర్వాతనే తిరిగి పదవి చేపట్టిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శాన్ని ఒక విధానాన్ని ప్రజలకు ఇచ్చింది. అది పక్కన పెడితే తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అవినీతి ఆరోపణలు అయితే నా బిడ్డైనా కొడుకైనా సరాసరి జైల్లో నొక్కితే ఊచ లెక్క పెట్టాల్సిందే అని. ఆ పదాన్ని అడ్డం పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అవినీతి ఆరోపణలు అని చెప్పి మంత్రిగా బర్తరఫ్ చేసిండు. 5 ఏళ్ళు పూర్తయిన అతని మీద వచ్చిన ఆరోపణ ఏంది, అవినీతి ఏందో ఈ రోజు వరకు తేలలే. ఒక దళితుని బలిచ్చాడు. ఇవాళ నీ కొడుకు స్వయంగా భూమి లేదు అని చెప్పిన తర్వాత భూమి ఉంది అక్కడ నివసిస్తున్నాడని పోలీసులు చెప్పిన తర్వాత నేను ఇన్ని ఆధారాలను ఇవాళ బయట పెడుతున్నా, నీ కొడుకు ఆస్తుల భాగోతము. కేసీఆర్ గారు మీరు స్పందించండి, మీరు ఆదర్శంగా ఉండండి. మీరు పదే పదే నేను ఉద్యమకారుని ఉద్యమాల నుంచి వచ్చినోని కడుపు కట్టుకొని మేము అవేంటివి అటుకులు తిని మిటుకులు తిని మేము తెలంగాణ తెచ్చినామని చెప్పిన కేసీఆర్ ఇవాళ నీ కొడుకు అవినీతి భాగోతాన్ని పట్టబయలు చేసిన నేను చేస్తున్న ఆరోపణలో 1% తప్పున్నా నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను లేవనెత్తిన ఆధారాలు 100% నిజమైనప్పుడు నీ కొడుకుని ఎందుకు ఇవాళ శాఖ నుంచి తప్పిస్తలేవు? నేను ఒక్కటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. మున్సిపల్ శాఖకు సంబంధించిన 7 మంది అధికారులు, ఒక కేంద్ర అధికారిని 8 మంది అధికారులతో ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఒక కమిటీని వేసి ఇక్కడికి పంపిస్తుంది. ఆ శాఖ మంత్రి మీద ఆయన కింద పనిచేసే అధికారులు స్వేచ్ఛగా ఆయన అక్రమాలను నివేదికలో పొందుపరచగలరా? ఒక కానిస్టేబుల్ వాళ్ళ ఎస్పీ మీద విచారణకు ఆదేశిస్తే ఆ కానిస్టేబుల్ స్వేచ్ఛగా ఎస్పీ మీద నివేదిక ఇవ్వగలడా? ఇవాళ మున్సిపల్ శాఖలో ఉండే కింది స్థాయి అధికారులు మున్సిపల్ మంత్రి అయిన కేటీఆర్ మీద స్వేచ్ఛగా నివేదికను ఇవ్వగలరా? 2 నెలలలోనే నివేదిక. 2 నెలలు పదవి నుంచి తప్పుకోలేవా నువ్వు? 2 నెలలు పదవి లేకపోతే చచ్చిపోతావా? మీరు గతంలో చెప్పారు కదా మేము పదవులను గడ్డిపోతుతో సమానంగా ఇట్లా ఎడం చేత్తో ఇసిరేసినామని పదే పదే టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 130 కోట్ల ఈ దేశ ప్రజలకు కేటీఆర్ ఆదర్శంగా నిలబడి తన నీతిని నిజాయితీని సచ్చీలతను సత్యహరిచంద్రుడే కలియుగంలో కేటీఆర్ రూపంలో అవతరించిండని నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. రా ముందుకు, నీ సచ్చీలతను నిరూపించుకో, నీ నీతి నిజాయితీని ప్రజల ముందల ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము ప్రజల తరఫున. నీ దోపిడీని, నీ అన్యాయాన్ని, నీ అక్రమాలను, నీ భూ భాగోతాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. నా మీద చేసిన ఆరోపణలకు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను కేటీఆర్ను రమ్మంటున్నా, లేకపోతే ప్రభుత్వ అధికారులు రాండి. 66/EE ఒట్టినాగులపల్లి సర్వే నెంబర్లో నాకున్న 22 గుంటలుగా నా బావమార్తుకున్న 20 గుంటలల్లో అగ్గిపుల్లంత నిర్మాణం ఉన్న నేల మట్ట నేను చేస్తా. నేనే గడ్డపార తీసుకొని కూలగొడితే ఒకవేళ అక్రమం నేను ఆదర్శంగా ఉంటా. అదేవిధంగా నువ్వు ఉండమని నేను అడుగుతున్న కేటీఆర్. అంతే తప్ప మిడతల దండును తోలిచ్చి నోటుకొచ్చింది మాట్లాడిచ్చి వాళ్ళు మాట్లాడితే నేను దారి తప్పి వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఈ తతంగంలో సందట్లో సడేమియలాక సైలెంట్గా జారుకుందామని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను ఎక్కడికి పోనీయం బిడ్డ, నిన్ను వంగబెట్టి బండ పెడతాం, బజార్లో నిలబెడతాం, నిన్ను బరిబత్తల ప్రజల ముందర నిలబెట్టి నీ భాగవతాలన్నింటిని ప్రజలకు చెప్తాం. కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావో నీ చేతుల అధికారం ఉంది, ఈ అధికారంతో నీ అన్ని అక్రమాలు జరిగిపోతాయని. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. నేను ఇలా ఇతర అంశాలు మాట్లాడదలుచుకోలే. కేటీఆర్ నువ్వు సూటిగా అడుగుతున్నావు, నువ్వు ఆదర్శంగా ఉంటావా ఉండవా? నువ్వు పలకకుండా ఉలకకుండా దీని మీద మాట్లాడకుండా అయిందానికి కాందానికి కేటీఆర్ ఎన్ని గంటల కొద్దీ పత్రికలలో వచ్చి సమావేశాలు పెడతారు, మాట్లాడతారు.
ఇంత తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా కేటీఆర్, ఇంత తీవ్రమైన నీ కుటుంబ సభ్యుల మీద, నీ సతీమణి పేరు మీద, నీ పేరు మీద ప్రత్యక్షంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడకుండా మీ గొంతెందుకు మూగబోయింది? ట్విట్టర్లో చిలక పలుకులు వలుకుతురేంది నాయన? రా, ఉద్యమకారుడు కదా, ఉద్యమకారుడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది కదా, తెలంగాణలో ఉప్పు కారం తిన్నోని కదా, సీముని ఎత్తురు ఉంది కదా నీకు తెలంగాణకు, నీ రక్తం తెలంగాణ రక్తం కాదా అని నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే రా బయటికి. బొక్కలు ఎందుకు దాచుకున్నావు? బొక్కలు దాచుకొని నీ ఎంగిలి బొక్కల కాసపడేటోళ్ళను పంపించి నన్ను తిట్టిస్తే సమసిపోద్దా? నీ పౌరుషం ఏందో ఇప్పుడు చూపి అని అడుగుతున్నా కేటీఆర్ను నేను. కేసీఆర్ను నేను ప్రశ్నిస్తున్న సూటిగా, నీ నీతి నిజాయితీ, నీ ఉద్యమ స్ఫూర్తి, నీ త్యాగ నిరతిని ఇవాళ నీ కొడుకు చేసిన అక్రమాల మీద నువ్వు చర్యలు తీసుకోవడం ద్వారా నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా. అల్లిబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని బలి చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి విలాసవంతమైన ఫామ్ హౌసులు కట్టుకొని అక్రమ నిర్మాణాలు చేసి నియమ నిబంధనలు ఉల్లంఘించి పత్తిత్తులాక ఇవాళ పాటలు పాడుతున్నారు నువ్వు నీ కొడుకు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నేను వ్యక్తిగతంగా మొదట నా జగా దగ్గరికి పోదాం, అక్రమ నిర్మాణాలు ఒకవేళ ఉంటే కూలగొడదాం, అక్కడి నుంచి జన్వాడకు పోదాం. మొదట వట్టినాగులపల్లి, తర్వాత జన్వాడ. నేనే ముందు వస్తా, నేనే ముందుంటా, నేనే గడపార తీసుకొని కూలగొడతా. నా దాంట్లో అక్రమ నిర్మాణం ఉంటే నిన్న మీరు చూపించింది ఏదైతే భవనమో భవంతో నాకు ఉందన్నారు కదా, నేనే కూలగొట్ట గడ్డపార తీసుకొని జేసీబీలు తీసుకొని రా, జేసీబీ నేను నడుపుతా, జేసీబీతో కూలగొడతా. అక్కడి నుంచి జన్వాడ కూతవేటి దూరంలోనే ఉంటే నీ దగ్గరకు పోదాం. మన ఇద్దరం ప్రజలకు మార్గదర్శకంగా ఆదర్శంగా నిలబడదాం. నా మీద వచ్చిన ఆరోపణలకు, నీ మీద వచ్చిన ఆరోపణలకు మనం ప్రజల ముందల పరీక్షకు నిలబడదాం. ఈ పరీక్షలు ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందిగా, విచారణ చేయాల్సిందిగా, విచారణకు సహకరించాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా వైదొలగాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా వైదొలగకపోతే బర్తరఫ్ చేయాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ये जो फार्म हाउस के बारे में आपको मालूम है, बहुत दिन से चर्चा चल रही है. ये चर्चा में केटीआर साहब ने ये कहा कि मेरे को वहाँ पर 1 इंच का भी जगह नहीं है, मैं बहुत ईमानदार हूँ, दुनिया में मेरा जैसा ईमानदार नहीं है. सत्याचंद्र का अगला जन्म मैं कलयुग में लिया, मेरा नाम केटीआर है बोल के उनका जो पट्टे चमचे लोग हैं वो लोग बोल रहे हैं. तो मैं आज उनके खिलाफ इतने सबूत लाए कि वो 301 सर्वे नंबर से लेकर 313 तक उनका जगह है, 25 एकड़ में उनका फार्म हाउस है. वो फार्म हाउस इलीगल कंस्ट्रक्शन है. वो इलीगल कंस्ट्रक्शन में उन वहाँ ही रह रहे हैं. वो पुलिस वाले पे रिपोर्ट दिए, कोर्ट में डाला है. इसीलिए हम लोग ये पूछना चाहता है कि अगर आप म्युनिसिपल मिनिस्टर रहे, ये जांच सही तरीके से नहीं चलेगा, तुरंत आप रिजाइन दे देना म्युनिसिपल मिनिस्टर को. इसीलिए जांच सही चलना, जिसने जिसने कल्प्रिट से उन लोगों को पनिशमेंट मिलना बोले तो केटीआर को सख्त उसको बरतरफ कर देना मिनिस्टर से. और दूसरा हमारा भाई लंदन बैरिस्टर, आप लोगों को सबको मालूम है, मेरा अच्छा दोस्त भी है, अच्छा पार्लियामेंटेरियन भी है. उनके नाम बोलते हैं असद भाई. मैं असद भाई क्यों अंधा हो गए मुझे समझ में नहीं आ रहा. केटीआर भूखे में रहे तो असद भाई तो अंधा हो गए. ये अंधा होने का वजह क्या है मुझे तो पता नहीं. क्यों उन्होंने अच्छा लीडर है, बहुत तरक्की कर रहा है, बहुत शानदार है, दुनिया में केटीआर के जैसा आदमी है नहीं. वो कांग्रेस वाले ऐसी कुछ बातें बोलते हैं, अब आगे चलते रहो बोल रहे. इसका मतलब असद भाई का मतलब क्या है? देश को लूट लो, अभी तेलंगाना को लूटो, उसके बाद देश को भी लूटो बोल के असद भाई उसको मदद दे रहे क्या? मुझे समझ में नहीं है. असद भाई किसके तरफ वकालत ले रहे? असद भाई छोटे मोटे झोपड़ियां जो 111 जीवो के खिलाफ है बोल के बहुत मुसलमान गरीब लोगों का घर तोड़ दिए. 111 जीवो के खिलाफ ये बने, इनको हटा दो बोल के छोटे छोटे गरीब मुसलमानों का जगह खींच लिए ये सरकार. मगर बड़ा शानदार 3 मंजिल का बंगला 25 एकड़ में बना है, तो आपको क्यों नहीं दिख रहा? आप इतना अच्छा इंग्लिश जानते कि लंदन जाके पढ़े. सलार साहब ने आपको लंदन भी जाए, अच्छा तरक्की करना, अच्छा इंग्लिश सीखना,
अच्छा ऐसा कुछ डॉक्यूमेंट रहे तो आप पढ़ के सब दुनिया को बोलने के लिए, मगर आप लंदन में बारिस्टर पढ़ के आने के बाद भी आपको केटीआर साहब का मामला क्यों समझ में नहीं आ रहा है, मेरे को समझ में नहीं आया। आपको कुछ लेना देना है तो अंदर अंदर करना असद भाई, ये सड़क पे सरासर चौरास्ते में ऐसे काम मत करो। आप मेरा अच्छा दोस्त है, मैं आपका वेल विशर हूँ, ऐसे चीजों में क्यों चोर के साथ आप क्यों जोड़ रहे हैं? अच्छा दोस्त को 10 रुपए लेकर साथ में लेना, चोर को 10 रुपए देकर छुड़ा लेना, क्यों चोर के साथ आप घूमने के लिए कोशिश कर रहे हैं? ये कोई ठीक नहीं है। आपको भी कोई शोभा देने वाले नहीं है आपके स्टेटमेंट से, आपके ट्विटर में जो कहा केटीआर साहब को आप अच्छा सपोर्ट देने के लिए आ गया है। मेरे कोई एतराज नहीं है, आपका मर्जी, आपको चोर के साथ में चलना या अच्छा दोस्त के साथ चलना आपका मर्जी है, आपका मर्जी को तो मैं कुछ नहीं कर सकता हूँ, मगर झूठ पे झूठ बोलने से वो सही नहीं होगा। केटीआर का झूठ क्या है, उसका फार्म हाउस क्या है, उसमें क्या कैसे मंजिल बनाया, वो मंजिल को नेशनल ग्रीन ट्रिब्यूनल क्या डायरेक्शन दिए, उसके हिसाब से हम लोग लड़ने वाले हैं। उनके साथ में असद साहब रहने दो या ये लोग भी रहने दो, उनके जो भी पार्टी के चमचा लोग हैं वो चमचा लोग भी रहने दो, मगर इनको तो छोड़ने वाले नहीं है हम लोग। मुझे पता नहीं, असद साहब बोलना है। केटीआर साहब को हम डांटे तो केटीआर साहब को हम नंगा हाथ से पकड़ लिए तो असद साहब को तकलीफ हो गई, क्यों तकलीफ हो? असद साहब बोलना, मैं कैसे बोल सकता हूँ? मेरा भी दोस्त है, उनका भी दोस्त है, मगर अच्छा दोस्त को छोड़ के बुरे दोस्त के साथ में जा रहा है उनका वजह क्या है? असद साहब बोलना, मुझे तो पता नहीं। असद साहब को पूछना आप लोग, क्यों साहब ऐसा चोरों के साथ आप क्यों घूम रहा है बोल के। मेरे बारे में बहुत कुछ बोल रहा है, मेरे कोई एतराज नहीं है। सरकार उनका है, दिल्ली में बीजेपी का है, तेलंगाना में केसीआर साहब का है। मैं तो कांग्रेस पार्टी वहाँ पर नहीं है, यहाँ पर नहीं है, मेरे कोई एतराज़ नहीं है। आप जो जांच करना है करो। और वट्टिनागुलपल्ली में मेरे कुछ जगह है, उसमें एक बड़ा मंजिल है बोल के बोल रहे हैं। सरासर गांधी भवन से निकलेंगे, केटीआर साहब जहाँ पर भी हो, जुबलीज कहीं गेस्ट हाउसों में कहीं पर भी रहा तो 10 मिनट जुबली चौरस्ते में मैं रोकता हूँ। केटीआर साहब को साथ में लेकर ले जाके मेरा साला का जो जगह है मैं दिखाता हूँ। अगर वहाँ पर कुछ भी अगर रहा तो जब का जब भी वहाँ का वहीं मैं तोड़ देता हूँ। मैं लोगों के सामने रेवंत रेड्डी का नीयत क्या है साफ दिखाना चाहता हूँ मैं, तो इसीलिए मेरे साथ साथ केटीआर चलना, उसके बाद जनवाड़ा जाएंगे। केटीआर साहब को क्या है, कौन सा मंजिल है, कितना बनाया, कैसे बनाया, किसका जगह है, वो जगह में कितना डॉक्यूमेंट्स है। मेरा अभी नहीं 2006 में खरीदा सो है वो, मैं राजनीति में आने से पहले वो जगह खरीदा। हर एक इलेक्शन में मैं दिखा रहा हूँ मेरे वहां पर जगह है, मेरा वहां पर तो मेरा कुछ बन के कुछ भी नहीं है। और किसी का ऐसी सड़क में 4 मीनार दिखा के रेवंत रेड्डी का बोले जैसा है। वो बिल्डिंग किसका है, कौन है, वो दिलाओ बोल रहा हूँ मैं। अगर वो बिल्डिंग मेरा है तो मेरे को दो, अगर इलीगल कंस्ट्रक्शन है तो तोड़ दो, मैं तैयार हूं। बोल के भाग जाने से कुत्ता भौंकता भाग जाता, ये कुत्तों का काम नहीं है, ये राजनीति है। कुछ बोले तो वो बात को रहना, सवाल करे तो सवाल, फिर पलट के सवाल बोले तो उसको पकड़ के चौरास्ते पे आना। केसीआर रिजिग्नेशन, केटीआर इमीडिएट म्युनिसिपल मिनिस्टर रिजाइन करना, क्योंकि ज़माने में 1990 में पुणे रंगाराव साहब ने ऐसे कुछ एलिगेशंस आए तो उन्होंने स्टेप डाउन किए। उसके जान चलने के बाद उनको क्लीन चिट आने के बाद फिर दोबारा उन्होंने मंत्री बना। और राजయ్య को उन्होंने कुछ करप्शन एलिगेशन से केसीआर साहब ने उसको बरतरफ किए, फिर केटीआर के ऊपर आया ना। मैं ये और एक बात पूछना चाहता हूँ, अयप्पा सोसाइटी आप लोगों को सबको पता है, इलीगल कंस्ट्रक्शन में बोल के छोटे मोटे लोगों का अयप्पा सोसाइटी में जितने भी बनाए सबको तोड़ दिए। अयप्पा सोसाइटी में आम आदमी अगर खरीद के अगर कंस्ट्रक्शन भी किए तो रेगुलराइज कर सकते आम आदमी को। अयप्पा सोसाइटी में पूरा तोड़ दिए केसीआर साहब। फिर आपके बेटे करे तो आप क्यों नहीं इसके ऊपर एक्शन नहीं ले रहा है? अयप्पा सोसाइटी में आम आदमी को एक नियत है और आपके बेटे को दूसरा नियत है, ये कैसा हो सकता? इसीलिए हम लोग डिमांड कर रहे हैं इमीडिएट केटीआर को म्युनिसिपल मिनिस्टर से हट जाना। अगर वो नहीं हटे तो केसीआर साहब को उसको हटाना। ये 2 महीने जो जान चलता है तब
फ्री एंड फेयर इंक्वायरी चलना बोले तो केटीआर शुड रिजाइन फ्रॉम द म्युनिसिपल मिनिस्ट्री। अरे फिर भी कोशिश करेंगे भाई, हम तो अरे उन्होंने बहुत बोलते हैं ना। मैं ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.